నెక్స్ట్ మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ. మానిటరీ పాలసీ కమిటీ కింద ఎవరెవరు ఉంటారు? ఆర్బీఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మానిటరీ పాలసీ కమిటీ కింద ఎవరెవరు ఉంటారు? ఆర్బీఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ నుంచి 3 మెంబర్స్ ఉంటారు మానిటరీ పాలసీ కమిటీలో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 3 మెంబర్స్ ఉంటారు. ఏదైనా డెసిషన్స్ ఉంటే ఆ డెసిషన్స్ కోసమని మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో ఓటింగ్ జరుగుతుంది. ఓకే, ఆ ఓటింగ్లో మెజారిటీ వచ్చిన వాళ్ళ డెసిషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, ఇఫ్ అంటే ఈ 6 మెంబర్స్ ఓటింగ్ చేస్తారన్నమాట. ఒకవేళ ఇఫ్ మెజారిటీ ఈజ్ ఈక్వల్, 3-3 ఉన్నారో అది ఆబ్వియస్లీ ఈక్వల్ అవ్వచ్చు. అయితే క్యాస్టింగ్ ఓట్ ఏదైతే ఉంటుందో అది ఆర్బీఐ గవర్నర్ వేస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ చేయాలి. సో ఒకవేళ 3-3 టై అయింది అనుకోండి, ఆ డిమానిటైజేషన్ చేయాలా వద్దా అనేది ఆర్బీఐ గవర్నర్ తీసుకుంటాడు ఓటు, ఆ ఎక్స్ట్రా ఓట్ అనమాట. ఓకే, ఈ మానిటరీ పాలసీ మీటింగ్ అనేది మినిమం 4 మెంబర్స్ ఉంటాయి కానీ స్టార్ట్ చేయరు. గాట్ ఇట్. ఆర్బీఐ యాక్ట్ 1934 2016లో అమెండ్ చేశారు మళ్ళీ. ఏమని అంటే మానిటరీ పాలసీ కమిటీ వాజ్ మేడ్. ఓకే, ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం అండ్ 2016 అమెండ్మెంట్ ప్రకారం ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీ వాజ్ మేడ్. దట్ ఎంపీసీ డిసైడ్స్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్ అని చెప్పి అమెండ్ చేశారు. ఏంటి? ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం 2016లో అమెండ్ చేశారు యాక్ట్ని. ఏంటంటే మానిటరీ పాలసీ కమిటీ వాజ్ మేడ్. ఓకే, ఆ మానిటరీ పాలసీ కమిటీ చేశాము ఎందుకంటే ఇట్ టేక్స్ ద డిసిషన్స్ ఆర్ ఇట్ డిసైడ్స్ ద ఇన్ఫ్లేషన్ టార్గెట్ అది డిసైడ్ చేస్తుంది అని అమెండ్ చేశారు 2016లో. ఏ యాక్ట్కి? ఆర్బీఐ యాక్ట్ 1934 అనే యాక్ట్కి. ఓకే, ఇన్ఫ్లేషన్ ఏంటి? 4% ఇన్ఫ్లేషన్ +or-2. ఓకే, అంటే ఒక టార్గెట్ ఉంటుంది ఇన్ఫ్లేషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ 10% ఇన్ఫ్లేషన్ అనుకుందాం. 10కి +or-2 ఉండొచ్చు అనమాట ఇన్ఫ్లేషన్. ఓకే, అంతవరకు అలౌడ్. +2 or -2 వరకు అలౌడ్. -2 అంటే ఏమవుతుంది? డిఫ్లేషన్ అవుతుంది. +2 అంటే ఇన్ఫ్లేషన్ రైజ్ అవుతుంది. వరకు అలౌడ్. నెక్స్ట్, ఇఫ్ ఆర్బీఐ ఫెయిల్స్ ఫర్ 3 quarters. If RBI fails for 3 quarters of meeting inflation target, it needs to provide report to the government. ఒకవేళ ఆర్బీఐ కనుక ఇన్ఫ్లేషన్ టార్గెట్ 3 quarters కనుక ఫెయిల్ అయితే అది గవర్నమెంట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఎందుకు ఫెయిల్ అయింది అని. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ 6 మెంబర్స్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ ఎవరు? ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, అఫీషియల్ మెంబర్స్ బై ఆర్బీఐ బోర్డ్. 3 rest of the members is from Government of India, expert in finance, banking, economy and monetary policies. ఓకే, 3 rest of the members వీటి నుంచి వస్తారు. ఫైనాన్స్, బ్యాంకింగ్, ఎకనామీ గురించి తెలిసిన వాళ్ళు, మానిటరీ పాలసీస్ గురించి తెలిసిన వాళ్ళు. 3 వస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మిగతా ముగ్గురు ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, ఎవరైనా అఫీషియల్ మెంబర్ ఆఫ్ ఆర్బీఐ బోర్డు. సో వీళ్ళకి 4 years టెన్యూర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ can get reappointment. అంతేకాకుండా మానిటరీ పాలసీ కమిటీ మీట్స్ ఎవ్రీ 4 years. ఓకే, మానిటరీ పాలసీ కమిటీ మీట్స్ ఎవ్రీ 4 years. ఓకే, నెక్స్ట్ మానిటరీ పాలసీ కమిటీ రిపోర్ట్స్ ఎవ్రీ 6 months. ఓకే, ఎవ్రీ 6 months ఒక్కోసారి రిపోర్ట్స్ వస్తాయి. ఆర్బీఐ ఏం చేస్తుంది? ఆర్బీఐకి రిపోర్ట్స్ పంపితే ఆర్బీఐ పబ్లిషెస్ ఇట్. ఓకే, అండ్ స్టేట్ ఇన్ఫ్లేషన్ ఫర్ కమింగ్ మంత్స్ ఫోర్కాస్ట్ చేస్తుంది. సో మానిటరీ పాలసీ ఇది మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది? రిపోర్ట్ పంపిస్తుంది 6 monthsకి ఒకసారి ఆర్బీఐకి. ఆర్బీఐ ఏం చేస్తుంది? అది పబ్లిష్ చేస్తుంది. అండ్ స్టేట్స్ ఇన్ఫ్లేషన్ ఫర్ కమింగ్ 6 months. అంటే రాబోయే 6 నెలలకి ఇన్ఫ్లేషన్ 6% ఉంది, 7% ఉందని చెప్పి మనకి ఇన్ఫ్లేషన్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, మీరు చూసారంటే. సో స్టేట్స్ ఇన్ఫ్లేషన్ ఫర్ కమింగ్ మంత్స్, రాబోయే నెలలకి ఇన్ఫ్లేషన్ డిక్లేర్ చేస్తుంది. ఓకే, హోప్ఫుల్లీ మీకు ఇది అర్థమైంది అనుకుంటాను.